చెప్పి అపార్ట్ ఫ్రమ్ ద మనీ అంటే ఇప్పుడు ఈ సినిమాని ఇక్కడ రిలీజ్ చేయాలంటే మాకు చాలా ఖర్చు అవుతుంది. ఇది రేపొద్దున వస్తదా రాదా ఈ అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చెప్పి మాత్రం ముందు తీసుకొస్తున్నాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ బన్యూస్ గారు ఏమండి సార్, అన్ని విధాల ముందు కంగ్రాట్స్. ఎందుకంటే ఒక మంచి సినిమాని యా మీరు అన్నట్టు లాభ నష్టం అన్నది పక్కన పెట్టి రిలీజ్ చేయాలన్నది. అవును. ఎందుకంటే ఈ సినిమా వచ్చిన 2 డేస్కే నేను టాలీవుడ్ పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి ఇది చాలా బాగుంది, తెలుగు వాళ్ళకి తెలుగు కావాలి, ఈ డైలాగ్స్ ఇవన్నీ తెలుగులో అర్థం కావాలి, తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటే ఆయన ఒకటే అన్నాడు, చాలా పెద్ద ప్రొడక్షన్ వస్తుంది, వాళ్ళు అలా ఇవ్వరు, వాళ్ళు మనకి ఇవ్వరు, వాళ్ళు చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళది ఇది అన్నారు. బట్ దానికి ఒక 3 డేస్ అది మీరు ఫోన్ చేసి మనం తీసుకున్నాం అనగానే నాకు చాలా ఆశ్చర్యం, ఎలా మీకు అదే అడిగాను నేను, ఎలా వచ్చింది మీకు అని చెప్పి అదేది. సో దానికి ఫస్ట్ అభినందనలు. బట్ కానీ ఇలాంటి సినిమాని ఒక సమ్మర్ హాలిడేస్లో అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకోండి, బట్ పీక్ ఎగ్జామ్ సీజన్లో వదులుతున్నారు, ఏంటి దాని రీజన్? అంటే ఏం లేదండి, ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ఫామ్ డేట్స్ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అపార్ట్ ఫ్రమ్ ద ఇది తెలుసు, ఐ నో దట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, సీజన్ చాలా టఫ్ సీజన్ ఇది. అన్నిటికన్నా కూడా ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో కూడా అనువాదమై ఒక థియేటర్లో ఆ క్వాలిటీ ఆఫ్ ద ఇది ఎక్కడా తగ్గకుండా ఒక థియేటర్లో ఈ సినిమా తెలుగు వాళ్ళు కూడా చూస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశమే మెయిన్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్. మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది అప్రోచ్ అయినా కూడా మేము ఎప్పుడైతే అప్రోచ్ అయ్యి లేదు ఈ సినిమాని చేస్తామనో మా మీద ఉన్న నమ్మకంతో డెఫినెట్గా వీళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో క్వాలిటీలో కానీ థియేటర్ రిలీజ్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరని చెప్పి మ్యాడాక్ వాళ్ళంతా కూడా మాకు ఇప్పుడు నిజంగా లాస్ట్ 1 వీక్లో కాల్ తీసుకున్నాం ఇది తీసుకొద్దామని చెప్పి. డే అండ్ నైట్ మొత్తం వాళ్ళ టీం కానీ మా టీం కానీ మొత్తం డే అండ్ నైట్ పనిచేస్తుంది చేసి నిజంగా మంచి క్వాలిటీతో నేను చూశాను ఆల్రెడీ, చాలా మంచి క్వాలిటీతో ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా. బట్ ఇలాంటి సినిమాని మీ అధినేత, మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానైనా ఇందులో ఈ ప్రమోషన్ లేదా దీనికి ఒక బయట ఏదైనా, ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. ఇప్పుడు ఆయన కూడా సనాతని అని పేరు, సనాతన సేన అని పెట్టుకున్నారు కాబట్టి అలాంటి ఆయనతో ఒక చిన్నది ఏదైనా చేయగలిగితే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ఇప్పుడు కూడా ఆయన ప్రోత్సహిస్తారు. డెఫినెట్గా నాకు తెలిసి ఈ సినిమా గురించి ఆల్రెడీ ఆయనకి తెలుసు అనుకుంటున్నాను. ఒకవేళ నాకు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా ఆయనతో ఇట్లా నేను తెలుగులో ఇది అనువాదం చేస్తున్నానని చెప్పి డెఫినెట్గా ఈ సినిమా చూపిస్తానికి నేను ట్రై చేస్తాను. వాస్కర్ ఇది మన దగ్గర పరిస్థితి ఏంటంటే ప్రతి చిన్న సినిమా కూడా 4-5 లాంగ్వేజెస్ వేసేసి మనం పాన్ ఇండియాకి రెడీ అయిపోతాం. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే ఇంత పొటెన్షియల్, ఇప్పుడు హిందుత్వ మూడ్ మీరు అన్నట్టు సనాతన ధర్మం ఇవన్నీ నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఇలాంటి సినిమాని అసలు ఒక సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం, ఇప్పుడు మామూలుగా అయితే నెట్ఫ్లిక్స్ కోసమైనా సరే డబ్ చేసుకుని ఉండాల్సింది వాళ్ళు. ఇదేంటిది అసలు అడిగారా క్వశ్చన్ మీరు వాళ్ళని? లేదండి, అంత డీప్గా అడగలేదు. బట్ ఫస్ట్ నేను అప్రోచ్ అయిన వెంటనే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి లేదు ఆస్కర్ ఒకవేళ మీరు గీతార్స్ నుంచి చేస్తాను అంటే మాత్రం అన్కండిషనల్గా మీరే డబ్ చేయించండి, మీరే మొత్తం చూసుకుని రిలీజ్ చేయండి, రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన దాంట్లో డెఫినెట్లీ వీ విల్ షేర్ ద ఎకనామిక్స్ అని చెప్పి వితౌట్ ఎనీ కండిషన్స్ దే ఆర్ గివింగ్ ఇట్ టు మీ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈరోజు ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే అల్లు అర్జున్ గారు సిటీలోకి వచ్చారంట ఈరోజే. ఏంటి ఆ కన్ఫ్యూజన్? ఆ త్రివిక్రమ్ గారి సినిమా, అట్లీ గారి సినిమా ఎప్పుడు ఇస్తారు క్లారిఫికేషన్? తొందరలోనే వాళ్ళ టీం చెప్తుందండి మొత్తం. ఏంటి అంటే ఏదో స్పెషల్ సినిమాలకు సంబంధించి ఏదో సెషన్స్ కోసం వెళ్ళారని తెలిసింది అబ్రాడ్, ఏంటది అసలు? లేదండి, అంటే ఆయన పర్సనల్ ట్రైనింగ్కి వెళ్ళారు. ఐ థింక్ 1 month ఎంతో అది ట్రైనింగ్ అది. అంటే ఈ ఆల్వేస్ నో దట్ ఈ యాక్టింగ్ మీద కానీ మిగతా అన్నిటి మీద కూడా ఆయన ఎప్పుడు రీసెర్చ్ చేసుకుంటూనే ఉంటాడు ఆయన ఖాళీ టైంలోని. అట్లాగే దానికి సంబంధించింది ఏదో ఒక వెల్నెస్ సెంటర్స్కి ఇట్లకి వెళ్ళి వచ్చారు ఆయన. ఇప్పుడు ఈరోజు వచ్చారు, ఇంకా నేను కలవలేదు ఆయన్ని. భాస్కర్ ఇక్కడ సార్ టైటిల్ అంటే హిందీలో చావా ఉంది, అంటే తెలుగు డబ్బి కాబట్టి ఇది తెలుగు టైటిల్ ఏమన్నా పెట్టడానికి అవకాశం లేదనుకున్నారా? అంటే ఆల్రెడీ చావా అనే ఒక టైటిల్తో ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం తెలుగులోకి తీసుకొచ్చి ఈ సినిమా ఆ సినిమా ఒకటే అనే కన్నా కూడా ఈ మధ్యలో ఏంటంటే అన్ని ఈ లాంగ్వేజ్ ఏదైనా సరే యూనివర్సల్ టైటిలే పెడుతున్నారు. సో అన్నీ మొత్తం పాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఈ సినిమా అని చెప్పి గుర్తించడానికి అని చెప్పి. సబ్జెక్ట్ యూనివర్సల్ కదా, అంటే ఒక తెలుగు స్టార్స్ రీమేక్ చేయడానికి, ఎందుకంటే మీ కాంపౌండ్ మన అల్లు అర్జున్ లాంటి వారు ఉన్నారు, ఇది ఆయన కూడా పాన్ ఇండియా స్టార్. సో దీని ఏమైనా కొంత మార్చేసి ఆ విధంగా చేసుకోవడానికి ఏమైనా రీమేక్ అని ఆలోచన రాలేదు? లేదండి, అంటే ఇట్లాంటి ఒక మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం అయితే నేనైతే చేయలేను.
ఎందుకంటే ఈ క్వాలిటీని మళ్ళీ రీజనరేట్ చేయడం అని కానీ, లేదంటే వాట్ ఎవర్ ఈ సినిమా సృష్టించిన ఒక ఉన్నది అది ఈరోజు రీమేక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అండ్ ఈరోజు నాకు తెలిసి రీమేక్ ట్రెండ్ అనేది పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఇంకొక 35 డేస్లో ప్లాట్ఫామ్స్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈరోజు రీమేక్ అనేది ఇంక లేదు. ఐ థింక్ ఫ్యూచర్లో రీమేక్ అనేది చాలా తగ్గిపోతుంది. బికాజ్ ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్లో ఓటీటీస్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక 50-60 డేస్లోని ఐ థింక్ ఇంకా రీమేక్స్ అనేది ఐ డోంట్ థింక్ సో. సినిమా తెలుగు డబ్ అనగానే ఇది యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తున్నారనే ఒక మాట బాగా వచ్చింది, స్ప్రెడ్ అయింది. కానీ చూస్తే వాయిస్ వేరే వాళ్ళది ఉంది. ఏంటి ఎవరు ఏమో అయితే నేను పొద్దున్న చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మేము గమ్మున ఆయన అప్రోచ్ అవ్వడం కానీ, బికాజ్ వీ నో దట్ చాలా బిజీ ఉన్నారు ఆయన, ఫైటర్ షూటింగ్లో ఉన్నట్టు ఉన్నారు. అది ఎక్కడ మరి సోషల్ మీడియాలో ఎందుకు పెనట్రేట్ అయిందో తెలియదు. కొంతమంది మీకు ఈరోజు సోషల్ మీడియా తెలిసిందే, అసలు మా ఇద్దరు ప్రస్తావన కూడా లేకుండా వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మాకున్న చాలా షార్ట్ టైం, ఈ షార్ట్ టైంలో ఏది బెస్ట్ చేయగలదో చూస్తున్నాం. కానీ గమ్మున పొరపాటును కూడా అట్లాంటిది మేము ఆయన అప్రోచ్ అవ్వడం కానీ అట్లాంటిది అసలు, లేదా ఆయన ఇది చెప్పడం కానీ ఇది లేదు. అది ఎక్కడో సంథింగ్ రాంగ్ కమ్యూనికేషన్ అదంతా కూడా. వాసు గారు, ఈ సినిమా రిలీజ్ అవ్వగానే, హిందీ వర్షన్ రిలీజ్ అవ్వగానే చాలామంది తెలుగు వర్షన్ కోసం చాలా డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో కానీ అంతా చాలా. బట్ ఇది మీరు తీసుకోవడమే, పిక్ చేసుకోవడం కొంచెం డిలే అయింది, లేట్గా వస్తున్నారు. సో ఇప్పటికే కొంతమంది చూసేశారు హిందీ వర్షన్, తెలుగు రాకపోయినా. సో లేట్ అయింది, ఎందుకు అంత అప్రోచ్ లేట్ అయింది అంటే ముందు నుంచి? అంటే వన్ థింగ్, నేను చూస్తాను కూడా ఒక 4-5 డేస్ లేట్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చేద్దాం అనుకున్న తర్వాత ఇదివరకు అంత ఈజీగా లేదు. ఇప్పుడు సెన్సార్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా, అండ్ అట్ ద సేమ్ టైం క్వాలిటీతో ఇది చేయాలి డబ్బింగ్. అందుకని డబ్బింగ్ కూడా నియర్లీ డే అండ్ నైట్ కష్టపడుతున్నా కూడా స్టిల్ వీఆర్ ఇన్ ఏ వెరీ టైట్ సిచ్యువేషన్. అండ్ సెకండ్ థింగ్, కొంచెం నేను చూడటం లేట్ అయింది. లేదంటే ఫస్ట్ డే నేను చూస్తుంటే మాత్రం డెఫినెట్గా కొంచెం 1 వీక్ ఎర్లీగా తీసుకొద్ది. సో మీరు చూడడం లేట్ అయింది అంతే. వాసు గారు, జనసేనకు సంబంధించి, జనసేన యానివర్సరీ రాబోతుంది, దానికి సంబంధించి సెలబ్రేషన్ సంబంధించి మీకు బాధ్యతలు అప్పగించారని బయట అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్? నాకు పబ్లిసిటీ అండ్ సోషల్ మీడియా బాధ్యతలు చెప్పారు. ఆ పర్టికులర్ సభకు సంబంధించి ఐ విల్ గివ్ మై బెస్ట్ సపోర్ట్. అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్లోని అండ్ చాలా గట్టిగా పెద్దగా ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక విధంగా తయారు చేస్తారు. ఈ సభ జరుగుద్దని చెప్పి అనుకుంటున్నాను. చాలా గ్రాండ్గా ఉండబోతుంది, చాలా గ్రాండ్గానే చేస్తారని అంటే నాకు ఆ వైబ్స్ అయితే తగులుతున్నాయి. అమ్మ నాకే ఈ డిమాండ్. అయితే యాక్చువల్లీ చావా లాంటి ఇంత పెద్ద మూవీ వస్తున్నప్పుడు, బేసికలీ మన తెలుగులో ఏ మూవీ వచ్చినా కూడా ఆల్ లాంగ్వేజెస్లో పాన్ ఇండియా మూవీగా వస్తుంది. కానీ చావా లాంటి ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు ముందే మన తెలుగు ప్రొడ్యూసర్స్ కావచ్చు, బ్యానర్స్ ఎందుకు ముందుకు వెళ్ళలేదు? అంటే ఈ మూవీ మీద డౌట్ ఉండి బాక్స్ ఆఫీస్ని సేక్ చేస్తే తీసుకుందామని చూసారా ఎట్లా అసలు? అంటే ఐ థింక్ ఇప్పుడు హిందీ నుంచి తెలుగు రావడం చాలా, హిందీ నుంచి సౌత్ లాంగ్వేజెస్ అంటే బాలీవుడ్ మూవీస్ మీద నమ్మకం లేదా అనే టాక్ కూడా నడుస్తుంది. అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే, హిందీ మూవీ అనేది ఐదర్ తమిళనాడు అవ్వచ్చు లేదా బెంగళూరు కానీ ఇక్కడ కానీ ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళది ఆల్రెడీ పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇవ్వాలి. ఒక సింగిల్ లాంగ్వేజ్లోనే వాళ్ళు ఇండియా అంతా కూడా జనరల్గా రిలీజ్ చేస్తారు. బట్ నేను ఈ సినిమా ఎస్పెషల్లీ తెలుగు తీసుకొస్తున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే, డెఫినెట్గా ఇప్పుడు మేము ఎట్లాగైతే హిందీకి తెలుగు సినిమాని తీసుకెళ్ళి ఒక క్వాలిటీతో డబ్బింగ్ చేస్తే ఎంత బాగుంటుందో, హిందీలో కూడా పొటెన్షియల్ ఉన్న సినిమాలు నిజంగా తెలుగుకి, అంటే వాళ్ళు ఎప్పుడు చేసే తప్పు ఏంటంటే డబ్బింగ్ చేయడంకి ఒక అథెంటిక్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండి దాన్ని లాంచ్ చేస్తే, ఒక మంచి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ దాన్ని ఓన్ చేసుకుని కనుక సినిమాని లాంచ్ చేస్తే అది చాలా డిఫరెంట్, చాలా వేరేగా ఉంటుంది. హిందీ సినిమాలు కూడా ఇంతకుముందు డబ్బింగ్ అయ్యి వచ్చినాయి, కానీ ఇక్కడ దాన్ని అడాప్ట్ చేసుకుని ఇక్కడ దాన్ని లాంచ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు చాలాసార్లు. సో అందుకని చెప్పి మొన్న అది నేను క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అన్నమాట. లేదని మేము అడాప్ట్ చేసుకుని వీ విల్ రిలీజ్ ఇట్ యాజ్ అవర్ ఓన్ ఫిలిం. అండ్ నిజంగా రియల్లీ థ్యాంక్స్ టు ద మ్యాడ్ డాక్. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు గీతార్ట్స్ బ్యానర్ వాళ్ళు రైట్ సైడ్లు ఇచ్చారు. అంటే ఒక సినిమాకి ఏంటంటే పోస్టర్కి మాకు లెఫ్ట్ సైడ్ అప్లో ఉంటే కనుక అది మెయిన్ బ్యానర్ అని లెక్క.